10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని బీసీలు ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తున్నారు ఎందుకు అని గుర్తురా- జనాలు అడుగుతున్నారు అక్క. జనాలు ఎవ్వరు అడుగుతలేరు. జనాలు కాదు, ఈ 4-5% ఉన్న ఓసీలు అడుగుతున్నారు. జనాలు ఎప్పుడు అడగలేదు. జనాలకు ఏం కావాలి? న్యాయం కావాలి. బాపు కేసీఆర్ ఉన్నప్పుడు 50% ఇచ్చిందమ్మా బీసీలకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాని దాంట్లో క్యాబినెట్లో ఎంతమందికి బీసీలకు మినిస్టర్స్ ఇచ్చింది? ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడు బీసీ వాళ్ళు? ఎంతమందికి ఇచ్చిరమ్మా? ఇప్పుడు అక్కడ అసలు బీసీలే లేరు, మైనార్టీస్ లేరు. మేము ఒకటే అడుగుతున్నాము, 42%లో మైనార్టీలు ఎంత? 10% అన్నావు కదా, 42% ఉన్నారా? లేకుంటే 42+10 చేస్తున్నావా? అది క్లారిటీ ఇయ్యి. మోదీ ఇస్తలేడు. మోదీ ఏమో మైనార్టీలు ఉంటే ఇయ్యమంటున్నాడు, వీడేమో మైనార్టీలను తీసుకొని తిరుగుతున్నాడు. మళ్ళీ మైనార్టీలకు ఎంత ఇస్తున్నారు అనేది మైనార్టీ వాళ్ళు కూడా ఎక్కడ ఎవడు లేడు, అడిగేటోడు ఎవడు లేడు. మేమే అడుగుతున్నాం దాన్ని కూడా. 10% వాళ్ళకి ఇస్తుండ్రా, ఇస్తలేరా, ఇంట్లోనే ఇంక్లూడింగ్ ఉన్నదా అడిగేది మేము అడుగుతున్నాము. కానీ ఎవడు అడిగేటోడు లేడు. ఒక ఆడబిడ్డ, తెలంగాణ ఆడబిడ్డ వచ్చి కూర్చొని బీసీలకు అంటే మాకు న్యాయం చేయడానికి, ఆమె బీసీ కాదు కదా తల్లి. అక్క, ఆమె ఇప్పుడు BC కాదు. చాలా నా మాట వినాలి. నా మాట మొత్తం విన్న తర్వాత ఆమె బీసీ. రేపు పొద్దున కవితక్క ఫ్యామిలీ గురించి చేస్తుందా? ఎవరి కోసం చేస్తుంది? కాదక్క. ఆమె ఫ్యామిలీ గురించి, ఆమె కులం గురించి చేస్తుందా? బీసీ బిడ్డల కోసం చేస్తుంది. ఈరోజు 42% ఒకవేళ పాస్ అయితే ఏడ క్రెడిట్ కవితక్కకు పోతుందనే ఈ మూర్ఖులు మాట్లాడే ప్రశ్నలు ఇవన్నీ. పిచ్చి పిచ్చి మాటలు, పనేం లేదు. ప్రజలకు ఏ సంక్షేమ పథకాలు ఇస్తుండ్రమ్మా? ఈరోజు బీసీల గురించి మాట్లాడితే ఇట్లా మాట్లాడి ప్రజలకు ఏ సంక్షేమాలు? 420 చెప్పిండు వేస్ట్ గాడు. 6 గ్యారెంటీలు పోయినాయి, 420 హామీలు పోయినాయి. ఎక్కడ పోయినాయి? తెలంగాణ ఇప్పుడు ఈరోజు హరీష్ అన్న కూడా మాట్లాడుతుండు, కాళేశ్వరం నీళ్ళు వదిలిపెట్టమంటే నీళ్ళు వదిలిపెడతలేరు. నిన్న బీఆర్ఎస్ వాళ్ళు పోయి అక్కడ పోయి చేస్తుంటే నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు వదిలిపెడతలేరు. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. ఆడపిల్లల కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తారని 3 లక్షలు దాటిపోయినారు. 2 ఏళ్ల నుంచి 3 లక్షల పెళ్ళిళ్ళైనాయి. 3 లక్షల తులాల బంగారం ఇవ్వాలి రేవంత్ రెడ్డి. ఎక్కడ పోయిండు? ఢిల్లీకి మాత్రం పోడు వచ్చు. చాయ్ తాగుదామన్నా ఢిల్లీకే పోతున్నాడు. వాళ్ళ వెంబడి గుంపు పందులను అందరినీ తీసుకొని పోతున్నాడు. ఇంకా అదే పైసలతో ఈ పార్టీకి ఒక సంక్షేమ పథకం వస్తుండే. పిల్లలకు స్కూటీలు ఇస్తున్నాడు ఆడపిల్లలకు. ఎక్కడ పోయినాయి? గురుకులాలో 100 మంది పిల్లలు దాటిపోయినారు, చనిపోయినారు. వాళ్ళని పట్టించుకునే నాదుడు లేడు. ఇవన్నీ పక్కన పెట్టి కేసీఆర్, కేటీఆర్, హరీష్ అన్న, కవితక్క మీదనా?